వైసీపీ తేరుకోలేకపోయింది. ఓటమి నుంచి బయటపడి బలపడేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని షిఫ్ట్ చేయాలని నిర్ణయించారు. ఇప్పుడున్న బిల్డింగ్ అద్దెకి తీసుకున్నది కావడంతో దాన్ని ఖాళీ చేసి జగన్ నివాసం ముందున్న క్యాంప్ ఆఫీసులో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. ఘోర పరాజయం తర్వాత పూర్తిగా ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇటు పార్టీని కూడా పూర్తి స్థాయిలో కూడా బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకునే నేపథ్యం కాకపోతే దానిలో భాగంగానే నిత్యం ప్రజల్లోనూ ఉంటూ వారికి వచ్చేటువంటి నాయకులు కానీ వీళ్ళందరినీ కూడా కలవడానికి అనువుగా ఉన్నటువంటి ప్లేస్ కోసం కూడా వారు ఎదురు చూస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ కేంద్ర వైసీపీకి సంబంధించిన కేంద్ర కార్యాలయాన్ని కూడా వారు మార్చాలని చూస్తున్నారు. ఇప్పుడు నా వెనకాల ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ మొత్తం ఇప్పుడు పార్టీ ఆఫీస్కి సంబంధించినటువంటి పూర్తి వ్యవహారాలు కూడా ఇక్కడే చూస్తారు. ఇన్ని రోజులు కీలకమైనటువంటి నాయకులు కానీ లేకపోతే ఏమైనా ప్రెస్ మీట్లు పెట్టాలని కానీ ఏమైనా డిసిషన్స్ తీసుకోవాలని కూడా ఇక్కడ సమావేశం అయిన తర్వాత వారు కీలక నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్లేస్ ఏదైతే సో ఈ ప్లేస్ని ఇప్పుడు ఇక్కడి నుంచి మార్చి అంటే 10వ తారీఖు కానీ లేకపోతే 12 కానీ 13వ తారీఖు ఈ 3 రోజులు వ్యవధిలోనే ఈ ఒక ఆఫీస్ని వారు మార్చడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ప్రస్తుతం అయితే మాజీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్ ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ ఉందో ఆ ఇంటి దగ్గర ఆల్రెడీ సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా ఉంది కాబట్టి దానికి ఎదురుగా ఆ సీఎం క్యాంప్ ఆఫీస్ ఆల్మోస్ట్ ఈ అధికారికి సంబంధించినటువంటి అన్ని ఫర్నిచర్స్ కానీ లేకపోతే ఇతర పత్రాలు కానీ అన్నీ తీసుకుని వెళ్ళిన తర్వాత పూర్తి స్థాయిలో ఖాళీ అయిన తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో ఇక మీదట పార్టీ కార్యాలయంగా మార్చాలనేసి కూడా కేంద్ర కార్యాలయం వారు నిర్ణయించారు. దాని తగ్గట్టుగా నిన్న పలు సూచనలు కూడా జగన్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. నిత్యం నాయకులతో పాటు అలాగే కార్యకర్తలు ఎవరు వచ్చినా కూడా పార్టీ కార్యక్రమాలు తెలుసుకోవడానికని పార్టీ నాయకులతో మమేక అవ్వడానికని ఇక పూర్తి స్థాయిలో అన్ని వ్యవహారాలు కూడా ఇక అక్కడే చేయాలనే ఉద్దేశంతో కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. దాని తగ్గట్టుగానే ఇప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ బిల్డింగ్ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే పార్టీకి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా వారు నిర్వహిస్తూ ఉన్నటువంటి నేపథ్యం కనపడుతుంది. దాని తగ్గట్టుగా ఇప్పుడు ఇది కూడా రెంట్ కూడా ఎక్కువగా ఉంది. దాదాపు నెలకు 4 లక్షల రూపాయల వరకు కూడా ఫుల్ బిల్డింగ్ అంతా కూడా ఇప్పటి వరకు వీళ్ళు పే చేస్తున్నారు. సో పే చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక పూర్తి స్థాయిలో ఇది ఖాళీ చేసిన తర్వాత అక్కడ సొంత బిల్డింగ్ కాబట్టి సొంత జగన్కి సంబంధించినటువంటి భూమే కాబట్టి ఆ ఒక్క ప్లేస్లోనే ఈ యొక్క కార్యక్రమాలన్నీ నిర్వహించాలనేసి కూడా అధికారులు వారు భావిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనుక ప్రస్తుతం అయితే పూర్తిగా ఇది కార్యాలయం అయితే బోసిపోయింది. అయితే కొంతమంది నేతలు మాత్రం అప్పుడప్పుడు వస్తూ పోతున్నారు. కాకపోతే ఇక్కడ మాత్రం పూర్తి స్థాయిలో ఇక్కడ అన్ని కార్యక్రమాలు అయితే ఇంకా మీదటి నుంచి అక్కడ ఉండబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. దాంతోపాటు ఈ 12 కానీ 13 తారీఖుల్లో ఈ యొక్క షిఫ్టింగ్ ఉండే అవకాశాలు ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది.